కొందరు ఉంటారండి, అగ్నిని రాజుపెడతారు. అంటే గొడవలు పెట్టేవాళ్ళు, లేకపోతే అన్యాయం మోపేవాళ్ళు, లేకపోతే అక్రమంగా నేరస్థాపన చేసేవాళ్ళు, లేకపోతే గలిబిలి లేపేవాళ్ళు. సో తర్వాత అగ్నిని రాజేస్తారు వాళ్ళు, గొడవలు పెడతారు. మత విభేదాలు మనకు పేతురు గ్రంథంలో ఇక్కడ అంతా ఉంటుంది, మతభేదాలు పుట్టించొద్దు అని ఉంటుంది. సో ఇలాగ మతభేదాలు పుట్టించేవాళ్ళు, అనేక అగ్ని మండ చేసేవాళ్ళు, లేకపోతే అనేక గొడవలు లేపేవాళ్ళు. వీళ్ళు అగ్ని రాజే వాళ్ళు ఏముంటుందంట, వాళ్ళు వేదనతో పడుకుంటారంట, వాళ్ళకి శాంతి సమాధానం ఉండదంట. యేసుక్రీస్తు ఏమన్నాడు, నా చెంపలను అప్పచెప్పాను, నా వీపును అప్పచెప్పాను, నేను అలాగా దేవుడికి లోబడతాను, నా మీద నేరస్థాపన చేసే వాళ్ళందరికీ కూడా తీర్పు వస్తుంది చెప్పి, దీని తర్వాత కొందరు గలిబిలి లేపే వాళ్ళందరూ కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతారు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని పాపం నుంచి విడుదల చేస్తాడు. సో యేసు యొక్క మరణము, ఆయన మీద జరిగిన నేరస్థాపన అన్నిటికీ కూడా తీర్పు జరుగుతుంది. సో కాబట్టి గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ప్రతి అన్యాయానికి తీర్పు ఉంటుంది. సో దానికి దేవుడు కొందరిని ప్రార్థించేవారిగా, కొందరిని పోరాడేవాడిగా, కొందరిని అడిగేవారిగా దేవుడు లేవనెత్తుతాడు. అలాగా తన పంతాలో అంటారు కదా, ఇన్ హిజ్ ఓన్ వే హీ విల్ డూ హిజ్ వర్క్.